వెల్కమ్ టు యూఏటీవీ. కాంగ్రెస్ పార్టీ కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే కనబడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు రెడీ అవుతుంది. భారత్ను 2గా చీల్చేందుకు సిద్ధమవుతుంది. గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ బీజేపీ వస్తే రాజ్యాంగం ఉండదు, బీజేపీదే రాజ్యాంగం అని ప్రచారం చేసింది. కానీ అందులో నిజం లేదని తెలుసుకున్న ప్రజలు మోడీకే పట్టం కట్టారు. ఇక ఇప్పుడు ఒక కొత్త వ్యూహంతో రంగులోకి దిగుతోంది. అది కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి మొదలు పెట్టబోతోంది. కాంగ్రెస్ పార్టీ అస్త్రం ఇప్పుడు వేముల బిల్లు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థి 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. దళిత అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, దళితుడు కాబట్టి పట్టించుకోవడం లేదంటూ ఎక్కడికక్కడ ర్యాలీలు చేశారు. స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా ఏబీవీపీ నాయకుల మీద అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అసలు ఏం జరిగిందనే దానిపై తెలంగాణ పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉంది. రోహిత్తో పాటు మరో 4 దళిత విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. వారిని హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాటు స్కాలర్షిప్లను సైతం నిలిపివేశారు. ఈ కారణాలతో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎలాంటి కారణాలు లభ్యం కాలేదని, అతడు దళితుడు కాదని పేర్కొంటూ 8 ఏళ్ల తర్వాత పోలీసులు కేసును క్లోజ్ చేశారు. అయినా కూడా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రామచంద్రరావును ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వెంటనే తెలంగాణ బీజేపీ ఖండించింది. అలాగే బట్టికి లీగల్ నోటీసులు కూడా పంపింది. అయితే కర్ణాటకలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అక్కడి సీఎం సిద్ధరామయ్యకు కొద్ది రోజుల నుంచి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆయన ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా ఫలితం లేకుండా పోతుందని సమాచారం. కర్ణాటకలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. పార్టీలో కూడా గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీటిని కవర్ చేసుకోవడానికి రాహుల్ గాంధీని ఇంప్రెస్ చేసేందుకు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు కొత్త బిల్లును తీసుకురాబోతోంది. దాని పేరే రోహిత్ వేముల బిల్లు. రాహుల్ గాంధీ ఏప్రిల్లో ఆదేశాలు ఇచ్చాడు. అందుకే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దామని సిద్ధరామయ్య చెబుతున్నారు. ఈ మధ్యనే కులగణన కూడా చేశాం, అది ఫెయిల్ అయింది, అందుకే మళ్ళీ చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. దాని ప్రకారం చూసుకుంటే వాళ్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ 94%, జనరల్ కేటగిరీ అంటే హిందువులు కేవలం 6% అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం. ఆ తర్వాత వెంటనే తెలంగాణలో కూడా కులగణనను చేయడం జరిగింది. అయితే దీనంతటి వెనుక భారీ కుట్ర దాగి ఉంది. రోహిత్ వేముల బిల్లు తీసుకొస్తామని చెప్పారు. డ్రాఫ్ట్ను కూడా రిలీజ్ చేశారు. ఈ బిల్లు ఎలా ఉంటుంది, ఇందులో ఎలాంటి నిబంధనలు ఉంచారనే విషయానికి వస్తే ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు క్రిస్టియన్ మైనారిటీలను కూడా యాడ్ చేశారు. ఈ బిల్లు ప్రకారం కుల వివక్షకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించనున్నారు. మొదటిసారి నేరానికి పాల్పడితే నాన్ బెయిలబుల్ అరెస్ట్ ఉంటుంది. 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 10,000 రూపాయలు జరిమానా విధిస్తారు. అంతేకాకుండా బాధితుడికి 1 లక్ష రూపాయల వరకు పరిహారం చెల్లించే అధికారాన్ని న్యాయస్థానాలకు కల్పించారు. మళ్ళీ అవే నేరాలకు పాల్పడితే శిక్ష మరింత కఠినతరం అవుతుంది. వారికి 3 సంవత్సరాలు జైలుతో పాటుగా 1 లక్ష రూపాయల జరిమానా విధిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశం నిరాకరించడం, అదనపు డబ్బు డిమాండ్ చేయడం, హామీ ఇచ్చిన సౌకర్యాలను అందించడంలో విఫలమవడం వంటి అంశాలు ఈ వివక్ష పరిధిలోకి వస్తాయి. ఒక విద్యా సంస్థ వర్గం, కులం, మతం, లింగం, జాతి భేదాలు చూపకుండా నడుపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు విద్యా సంస్థకు సైతం ఇదే విధమైనటువంటి జరిమానాలు విధిస్తారు. అలాంటి సంస్థలకు కర్ణాటక ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం లేదా గ్రాంట్లను కూడా నిలిపివేస్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఎవరి మీదైనా కోపం ఉంటే జనరల్ కేటగిరీ వాళ్ళలో ఒకరు నన్ను అవమానపరిచారు అంటే చాలు, పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎఫ్ఐఆర్ కూడా అవసరం ఉండదు. ఇంత సడన్గా ఎందుకు కర్ణాటక ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది అంటే వాళ్లకు తెలుసు, ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. బీజేపీ వైపు హిందువులంతా వెళుతున్నారు. ఇక్కడ ఓట్లను చీల్చాలి, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలందరినీ ఒక వైపుకు తేవాలి అంటే వేముల బిల్లును తీసుకురావాలి. 2011, 12 ఆ సమయంలో ఇలాంటి కమ్యూనల్ బిల్లును తీసుకొచ్చారు. ఆ బిల్లులో కూడా ఎక్కడ భారతదేశంలో అల్లర్లు జరిగినా, మత ఘర్షణలు జరిగినా, ఏ అల్లర్లు జరిగినా కూడా హిందువులే నిందితులు, విక్టిమ్స్ అంతా కూడా ముస్లింలు, క్రిస్టియన్లు అనే విధంగా ఆ బిల్లును తీసుకుని వచ్చారు. అదే బిల్లును డ్రాఫ్ట్ మార్చి వేముల బిల్లుగా మళ్ళీ ప్రజల ముందు ఉంచబోతున్నారు.
ఈ బిల్లు పాస్ అయితే మాత్రం ఖచ్చితంగా అల్లర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. అణగారిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఒక సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి కర్ణాటక గవర్నర్ ఈ బిల్లును ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ప్రజలు సైతం కాంగ్రెస్ వ్యూహంలో చిక్కుకోకూడదు. తెలంగాణలోకి కూడా ఇది రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వండి ప్లీజ్.